న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో బహిరంగ సభలో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ధర్మారంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న గౌరవ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. జగన్ 5 ఏళ్ల పాలన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో బహిరంగ సభలో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ కట్టుదిట్టమైన భద్రత మధ్య జమ్మూ కాశ్మీర్లో దోడా జిల్లాలో జరిగే మెగా ఎన్నికల ర్యాలీలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. ఈ ర్యాలీలో ఆయన ప్రసంగించడం ద్వారా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కాగా ఈ ఎన్నికల ర్యాలీలో పాల్గొనడం ద్వారా మోదీ అరుదైన ఘనత సాధించనున్నారు. గత 42 దోడాలో ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ శనివారం దోడాలో తన మొదటి ఎన్నికల సమావేశం నిర్వహించనున్నారు. 42 సంవత్సరాలు ఏ ప్రధాని మంత్రి దోడాను సందర్శించలేదు. ఇలా ఓ ప్రధాని 42 ఏళ్ల తర్వాత మొదటిసారి దోడాలో పర్యటించడం అనేది ఒక ముఖ్యమైన సంఘటన. 1982లో దోడాలో అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ పర్యటించడం జరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, జమ్మూ కాశ్మీర్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ కిషన్ రెడ్డి మీడియాతో తెలిపారు. దోడా, కిష్వార్ అలాగే రాంబాన్, చినాబ్ వ్యాలీలోని 3 జిల్లాల్లో 8 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 18న ఓటింగ్ జరగనుంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా శనివారం నాటి ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. नमस्कार। तू सब कैछत और क्यों हालचाल छो? शक्ति स्वरूपा मचैल माता को मेरा प्रणाम। सरथल माता की इस पावन भूमि को मेरा प्रणाम। आप सब यहां डोडा, किश्तवाड़ और रामबन के अलग अलग हिस्सों से पहुंचे हैं। यहां आने के लिए आपने घंटों सफर किया है। इसके बावजूद आपके चेहरे पर थकान का नामो निशान नहीं दिख रहा। और चारों तरफ जोश ही जोश है। और मैं देख रहा हूं हमारी बहनें, बेटियां इतनी विशाल संख्या में हमें आशीर्वाद देने आई हैं। मैं आपका बहुत बहुत आभारी हूं। आपका ये प्यार, आपके आशीर्वाद मैं 2 गुनी 3 गुनी आपके लिए, देश के लिए मेहनत करके चुकाऊंगा। हम और आप मिलकर के एक सुरक्षित और समृद्ध जम्मू कश्मीर का निर्माण करेंगे।
और ये मोदी की गारंटी है। साथियों, इस बार जम्मू कश्मीर का चुनाव जम्मू कश्मीर का भाग्य तय करने वाला है। आजादी के बाद से ही हमारा प्यारा जम्मू कश्मीर विदेशी ताकतों के निशाने पर आ गया। इसके बाद इस खूबसूरत राज्य को परिवारवाद ने खोखला करना शुरू कर दिया। यहां जिन राजनीतिक दलों पर आपने भरोसा किया, उन्होंने आपके बच्चों की चिंता नहीं की। उन राजनीतिक दलों ने सिर्फ और सिर्फ अपने बच्चों को आगे बढ़ाया। जम्मू कश्मीर के मेरे नौजवान आतंकवाद में पिसते रहे। ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలవలేదని, అందుకే రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రజలపై పగబట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓ పనికిమాలిన నాయకుడు, పనికిమాలిన ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండాపూర్లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన కేటీఆర్ ఆయనను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్, తెలంగాణ 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్నాయన్నారు. అందుకే హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. అందుకే రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కొత్త పంచాయతీని తీసుకొచ్చారని విమర్శించారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపట్టి హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు, కనీసం ఒక సీటు కూడా ఇవ్వలేదని ఆయన పగబట్టి కొత్త పంచాయతీలకు తీసుకొచ్చారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఉన్న వారంతా మా వాళ్లేనని మరోసారి చెప్తున్నామని, ఇదే విషయాన్ని కేసీఆర్ పలుమార్లు చెప్పారంటూ ఆయన గుర్తు చేశారు. ప్రతి ప్రాంతిత్వం లేదా ప్రాంతీయ భేదం లేవన్నారు. కౌశిక్ రెడ్డి అసలు ఏం తప్పుగా మాట్లాడారో చెప్పాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరామన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుపరచుకోవాలని కోరుతున్నామన్నారు కేటీఆర్. తాను పార్టీ మారడని అరికపూడి గాంధీ ఇది వరకు బహిరంగంగా ప్రకటించారని, ఎలాంటి ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారంటూ ఆయన ప్రశ్నించారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తే దాడి చేయడం ఏంటన్నారు. ప్రలోభ పెట్టి ఆయననే కండువాలు కప్తాడు, ఇంటింటికి పోతాడు. ఆయననే ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళు వేలు పట్టుకొని మొత్తానికి కండువాలు కప్తాడు. అవన్నీ మళ్ళా వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ పేపర్లలో, వాళ్ళ ప్రసార మాధ్యమాలల్లో, వాళ్లకు డబ్బా కొట్టే బాకా ఛానళ్లల్లో అవే ప్రముఖంగా వాళ్లే రాసుకుంటారు. 10 మంది పోయినరు, అసలు ఎవరు మిగిలారు మీకు అని వాళ్ళే డైలాగులు కొడతారు. మేము గేట్లెత్తితే ఇది, గేట్లెత్తితే అది అని వాళ్లే ఉపన్యాసాలు ముఖ్యమంత్రితో సహా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తెల్లారు లేస్తే పుంకాను పుంకాలుగా ప్రకటనలు. 10 మంది ఎమ్మెల్యేలు వినరు, కొంతమంది వస్తారు, కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియానే వాళ్ళ ముఖ్యమంత్రితో సహా అందరూ మాట్లాడారు. కానీ మళ్ళీ నిన్న ఉన్న స్వరం మార్చి హైకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా. ఆ రోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కౌశిక్ రెడ్డి గారు మొన్న హైకోర్టు తీర్పు తర్వాత మాట్లాడాడు. కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏం మాట్లాడిండో ఒకసారి గుర్తు తెచ్చుకోమని అని చెప్పింది రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతోని కొట్టి చంపమన్నాడు, సావు డప్పు కొట్టిపిస్తా అన్నాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరిదీయాలే అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. మరి ఆయన మాట్లాడిన మాటల ముందు మా పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు ఎవరు కూడా ఆయన మాట్లాడినంత అసహ్యంగా, అంత చండాలంగా ఎవరు కూడా మాట్లాడలేదు. సరే, పార్టీ మారినరా లేదా అనే చర్చ ఒకవైపు జరుగుతూనే ఉంటే, ఇంకోవైపు చాలా దారుణంగా స్పీకర్ కార్యాలయం నుంచి ఏ రోజైతే హైకోర్టు తీర్పు వచ్చిందో పార్టీ ఫిరాయింపుల మీద, అదే రోజు
సభా సాంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు కాదు, ఒక ఆర్డర్ స్పీకర్ కార్యాలయం నుంచి అసెంబ్లీ సెక్రటరియట్ నుంచి వచ్చింది. దాని తర్వాత సహజంగానే హైకోర్టును బేఖాతరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ రాజ్యాంగ విలువలకు, అసెంబ్లీ సాంప్రదాయాలకు, పార్లమెంటరీ పద్ధతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ ఇదేం పద్ధతి, అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగినారు. అయితే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో, మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారినా అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎక్కడికి పోలే, 10 మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితుంది మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్, ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డా, లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికపూడి గాంధీ? ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి, అది ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి ఏలాడుకుంటా 20 బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటు దాకా పోలీస్ ఎస్కాట్ లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గూండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా, నీ ప్రభుత్వమా, నీ డీజీపా? ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా? నీకు కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు. పేపర్లు రాస్తున్నాయి, మన ఆంధ్రజ్యోతి రాసింది 30 రోజుల్లో 28 మర్డర్లు. ఈనాడు రాస్తుంది ఈ నగరానికి ఏమైంది అని. అదేమి చేతగాదు చేసేది. హోంమంత్రి ఉన్నడో లేడో ఎవరికి తెలియదు, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు 22 సార్లు ఎక్కడూ దిగుడు తప్ప పీకిందేమీ లేదు. కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదికి మాత్రం గూండాలను పోలీసులు ఎస్కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10. స్పీకర్ గారు కూడా తేల్చాలా. ఇవన్నీ కాదు, ఇవేమీ లేదు, మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే, మహిళా సోదరిమణులకు 2500 ఎప్పుడు ఇస్తావని అడిగితే, లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు? ధర్మారంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న గౌరవ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క. ఈ 457 సంవత్సరాలు ఎన్నికబడిన ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని స్వాగతిస్తూ ముందుగా చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ ధర్మారం పాలకవర్గ అధ్యక్షునిగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టము అనుసరించి ఆ పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేయగలను దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. తదుపరి ధర్మారం వ్యవసాయ ప్రమాణ చేస్తారు. నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ ధర్మారం పాలకవర్గ ఉపాధ్యక్షునిగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టం అనుసరించి నా పదవీ కాలంలో రైతుల
సత్కరించాలని కోరుతున్నాం. మా డైరెక్టర్ అంతా కూడా మార్కెట్ సెక్రటరీ గారు ఏంటంటే మీ పేరు అసలు పేపర్లు ఇచ్చే సబ్జెక్ట్ చదువుతారని చెప్పి మనం చేస్తున్నాం. నేను మాట ఒకటే ఉంది, అన్యత భావించద్దు. నేను అన్న తర్వాత మీ పేరు నుంచి ఆ పేపర్లో ఇచ్చే సబ్జెక్ట్ ఏదైతే చదవాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు పాలకవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను అనబడిననే తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ ధర్మారం పాలకవర్గ సభ్యులుగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టం అనుసరించి నా పదవీకాలంలో రైతుల సంక్షేమం కొరకు, మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేయాలని దేవుడిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నెక్స్ట్ వెలుగటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ చైర్మన్ గారు వేదికకు రావాలి. వెలుగటూరు మార్కెట్ కమిటీ జగన్ 5 ఏళ్ల పాలన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో కని విని ఎరిగిన రీతిలో మనందరం కూడా ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు, పర్యావరణంలోని మార్పులు వలన ఊహించని విధంగా గత 100 సంవత్సరాల్లో కూడా ఇటువంటి వర్షపాతం నమోదు కాని ప్రాంతాల్లో కూడా ఆశ్చర్యపోయే విధంగా విపత్తులు మనం చూస్తూ వచ్చాం. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమైనా కూడా ప్రభుత్వం తరఫు నుంచి అధికార యంత్రాంగం సిద్ధమైనా కూడా ఒకేసారి అంత భారీ వర్షం నమోదుతోటి దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడ నగరంలో మనం చూసాం ఏ విధంగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి, స్పందించే మనస్తత్వంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసి వాళ్ళ కష్టాలు కొంతవరకైనా తగ్గించే విధంగా ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు. నిన్న పిఠాపురంకి వెళ్ళారు, కాకినాడలో. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊత పదంలాగా అయిపోయింది ఆయనకి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఇంకా 57 నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను.
ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా 400 పంచాయతీలకి ₹1,00,000 విరాళం ఇచ్చి తెలుగు రాష్ట్రాలకి ₹1,00,00,000 చొప్పున విరాళం అందించి క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా తరలి వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. పిఠాపురంకి వెళ్ళారు, కొన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక 40-50 కాగితాలు పట్టుకొని ప్రెస్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా మేము స్పందించేవాళ్ళం? చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా 2-3 మంచి సూచనలు చేసి పెద్ద మనసుతోటి మీరు ముందుకొచ్చి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్నారు రైతాంగం, సామాన్య ప్రజలని పదే పదే ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున వాస్తవాలు ఏంటి? ఇటీవలే సంభవించిన వరద నష్టంపై సచివాలయంలో కేంద్ర బృందంతో భేటీ కావడం జరిగింది. ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కోరారు. ఇక మున్నేరు వాగుకు రీటైనింగ్ వాల్ నిర్మించడం వరద నివారణకు శాశ్వత పరిష్కారం అవుతుందని కేంద్ర బృందానికి వివరించారు. ఇక వరదల శాశ్వత నివారణకై పరిష్కారం కోసం కేంద్రానికి యాక్షన్ ప్లాన్ ఉండాలని బృందానికి విజ్ఞప్తి చేశారు. నేటి నుంచి విజయవాడలో తిరుమల లడ్డు 14/9/2024 బందర్ రోడ్డు టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 14వ తేదీ శనివారం నుంచి ప్రతిరోజు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ప్రత్యేక కౌంటర్ ద్వారా భక్తులకు విక్రయించనున్నట్లుగా టీటీ వర్గాలు తెలిపాయి. భారత ఫేస్ బౌలర్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పని పరిస్థితుల్లో టెస్ట్ క్రికెట్ దూరంగా ఉంచిన స్పష్టం చేశాడు. ఇక వయసు రీత్యా ఎక్కువ భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఆడడం లేదని చెప్పాడు. రెడ్ బాల్ క్రికెట్ దూరంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదని వ్యాఖ్యానించాడు. తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత ఇప్పటి వరకు దేశవాళీ క్రికెట్ లో ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడలేదని వెల్లడించాడు. కాగా నటరాజన్ వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు. 2020-21లో ఆసీస్ వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చారిత్రాత్మక రీతిలో భారత్ లో కైవసం చేసుకోగలిగే 4వ టెస్ట్ మ్యాచ్ లో నటరాజన్ ఆడాడు. అతడికి అదే మొదటి చివరి టెస్ట్ మ్యాచ్. త్వరలోనే ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఇక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు ట్రాప్ లో పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. సంబీపూర్ రాజుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి జరగకుండా కుట్ర చేస్తున్నారన్నారు. తాను ఆంధ్ర సెటిలర్లను దూషించినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అరకిపూడి గాంధీనే తన పట్ల ఇష్టారీతిగా మాట్లాడారని, పైగా తన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. తానేదో ఆంధ్ర వాళ్లను తిట్టినట్లుగా ప్రచారం చేయడం దారుణమన్నారు. చిల్లర రాజకీయం కోసం ఆంధ్ర తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారన్నారు. ఇప్పటికే హైడ్రా పేరుతో హైదరాబాద్ లో భవనాల కూలగొట్టి నగరం ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీశైలం ఆలయ విస్తీర్ణం అలాగే ఆలయంలోని నంది విగ్రహానికి ఉన్న చరిత్ర పురాతన పరంగా ఆధ్యాత్మికంగా పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉన్నందున ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ ఆలయానికి చోటు లభించింది. ఈ ఆలయానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ధృవీకరణ పత్రం అందింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆలయ ఈవో పెద్దిరాజుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ అల్లాజీ ఎలియజర్ ప్రతాన్ అందజేశారు. ఇక గతంలోనూ ఈ దేవస్థానం 7 విభాగాలకు ISO ద్వారా ధృవీకరణ పత్రం అందుకుంది. ఇక కొలిచిన వారికి కొంగు బంగారంగా విరజిల్లుతున్న శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక అమ్మవారి ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. హైదరాబాద్ లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పెద్దాంబరపేట ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు 170 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారనే సమాచారంతో దాడులు చేసి గంజాయిని పట్టుకున్నట్లుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ కురేష్ తెలిపారు. కొన్ని రోజులుగా నిందితుల కదలికలను గమనిస్తున్నామని, పక్కా సమాచారంతో 170 కిలోల గంజాయిని సీజ్ చేశామన్నారు. ఈ ముఠాలో 8 మందిని అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. నిందితులు అందరూ మహారాష్ట్రలోని ఒకే గ్రామానికి చెందిన వారని వెల్లడించారు. గంజాయి సరఫరా చేయడానికి వాహనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలిపారు. గంజాయిని తరలించే వాహనానికి మరొక వాహనం ఎస్కార్ట్ గా ఉన్నట్లుగా తెలిపారు. ఈ గంజాయిని
మల్కానిగిరి ప్రాంతంలో ప్యాక్ చేశారని, మహారాష్ట్రకు తరలిస్తున్నారని తెలిపారు. గంజాయిని తరలిస్తున్న ముఠాలో ఇస్మాయిల్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా ఉన్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. సీజ్ చేసిన గంజాయి విలువ 34 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిందితులను చరిత్రను బట్టి పీడీ యాక్ట్ పెడతామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో బహిరంగ సభలో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ధర్మారంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న గౌరవ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. జగన్ 5 ఏళ్ల పాలన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.